యేసు రక్తమును గురించి తెలియకుండా, పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటో తెలియకుండా ఎవ్వరు బాప్తీసం తీసుకున్నా అది బాప్తీసం కాదు. 100 సార్లు తీసుకున్నా బాప్తీసం కాదు అది. అందుకని అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘములో కొంతమందికి మరలా బాప్తీసం ఇచ్చాడు. ఎందుకంటే విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగితే వాళ్ళు అసలు పరిశుద్ధాత్మ ఎవరో మాకు తెలియదు అన్నారు. పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా మీరు ఎలా బాప్తీసం పొందిరు అని చెప్పని వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏం చేస్తారో తెలుసా? యేసు రక్తం దగ్గరికి నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. యేసు రక్తము ఏమిటో, యేసు రక్తం ఏం చేస్తుందో చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. నీ పాపం ఎలా పోతుందో నీకు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు.